పరిస్థితి వస్తుంది. ఒకసారి జిఎస్టిపి పెరిగితే కంటిన్యూగా రెవెన్యూ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ సంవత్సరం మళ్ళీ మనం సెట్ చేశాం. 12.202కి వచ్చాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9.80కి వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 8.6 నుంచి 12.02కు పెరిగాం. అంటే దగ్గర దగ్గర 3.42% పెరిగే పరిస్థితి వచ్చింది. 3.42% పెరిగింది. ఇది 15% పెట్టుకుంటున్నాం. తప్పకుండా అది గ్రో కావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోదాం. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక చిన్న ఇదేసాను, మీకు క్యాలిక్యులేషన్ వేసాను. 7.5% నుంచి 15% గ్రో అయితే డబల్ ది గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.7 టైమ్స్. అంటే 7.5% గ్రో అయితే 14,2047కి ఆదాయం. అదే 15% అయితే 66 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఎక్కడ 14 ఎక్కడ 66 ఒకసారి చూడండి. ఇంకో పక్కన 10.32% 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ గ్రో అయ్యారు. అది అయితే రేపు కూడా 47-48కి 25 లక్షలు అవుతారు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19 13.49%. ఈ 13.49% అయినా 49 లక్షల రూపాయల ఆదాయం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ గ్రోత్ అయితే 25 లక్షలు. అదే తెలుగుదేశం పార్టీలో జరిగింది రిప్లికేట్ చేస్తే 49 లక్షలు, డబల్. దిస్ ఈజ్ ఎకానమీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు గురించి మనం ఆలోచిస్తున్నాం. CAGR అనేది ఈరోజు మనం ఎప్పుడు నాకు స్వామి వివేకానంద కోట్ నా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఒకే మాట చెప్పాడు, ఒకప్పుడు చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలనో ఆలోచించుకొని అలాంటి కర్మ చేయాలి. ఆ కర్మ చేసే శక్తి నీ చేతుల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మీ మనసులో ఎప్పుడూ ఉండాల. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. చాలామంది కనిపిస్తున్న 66 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అసాధ్యమా అని మీకు డౌట్ వస్తుంది. నిన్న యోగాకు అనుమానాలు వచ్చినట్టు, కానీ అందరం సమిష్టిగా పనిచేస్తే అసాధ్యం కాదు. ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుని చూస్తే ఇది 24-25 2,66,240 రూపాయలు. అదే మరి ఇక్కడ చూసినప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25-26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%.